న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు కొరికాన ఫౌండేషన్ అధినేత కొరికాన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పరిసర ప్రాంత యువతీ యువకులైన నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. కావున శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పరిసర ప్రాంత యువత పాతపట్నం జనసేన పార్టీ కార్యాలయం నందు వారి పేర్లు నమోదు చేయవలసిందిగా తెలియజేశారు. మన స్కిల్ ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. వాళ్ళ ఎబిలిటీకి తగ్గట్టు మన పర్సన్స్ ని గైడ్ చేయడం ఎలా అనే ఒక కాన్సెప్ట్ తో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం పెట్టడం ద్వారా ఎంతో మంది కంటే మన సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సార్ ఈ థాట్ నాకు చెప్పారండి. సరే ఇది ఎలాగైనా చేద్దామని చెప్పి, సో దానికి అనుగుణంగా మన కంపెనీస్ నుంచి ఏ కంపెనీకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, సో దానికి అనుగుణంగా మనం మర్చుకోవాలి సార్. ఇప్పుడు మన దగ్గర ఒక టాలెంట్ ఉంది, బట్ అది కంపెనీకి యూజ్ అవుతుందో లేదో తెలియదు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, సో దాని ద్వారా ఈ ఫౌండేషన్ ద్వారా మనం వాళ్ళకి నేర్పించి అదే కంపెనీలో మనం హైర్ చేసుకునేటట్టు ఈ ఫౌండేషన్ అనేది తీసుకుంటుంది బాధ్యత. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది విద్యార్థులకి, ఇప్పుడు రిలవెంట్ విద్యార్థుల ప్రాబ్లం ఏంటంటే ఇంటర్ తర్వాత ఏం చేయాలి, ఐటీఐ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి, లైక్ డిగ్రీ చేసిన తర్వాత, ఇప్పుడు డిగ్రీ బీఎస్సీ చేసిన తర్వాత జనరలైజర్ ఏదో గవర్నమెంట్ జాబ్స్ పడతాయి, లేదా మన సైడ్ నుంచి ఎక్కువగా ఆర్మీ, నేవీ ఈ జాబ్స్ తప్ప ఇంకా వేరే సాఫ్ట్వేర్ సైడ్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ సైడ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సైడ్ కానీ ఎవరికి అంత ఆపర్చునిటీస్ వెళ్ళరు, ఇంట్రెస్ట్ చూపరు. ఏదైనా అయితే పెద్ద నోటిఫికేషన్ ఉంటుంది కదా ఆర్మీ, నేవీ జాబ్స్ తప్ప, లేదా ఏదైనా గ్రూప్ 1 కొంచెం ఎఫర్ట్ చేయగలిగితే గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్. సో అది కాకుండా చాలా ఆపర్చునిటీస్ అనేది మన సరౌండింగ్స్ ఉంటాయి. సో వాళ్ళకి మనం కొంచెం కెరియర్ గైడ్ చేసి వాళ్ళకి ఎఫెక్టివ్ సపోర్ట్ అనేది ఇచ్చి, మనం ఇనిషియల్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ఇంకా మంచిగా రాణించగలుగుతారు. వాళ్ళు అనుకున్న స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ట్రైనప్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్. ఇంకో ప్రోగ్రామ్ ఇది షార్ట్ టైం, జస్ట్ 45 days నుంచి 60 days. ఆ స్కిల్స్కి ఎన్ని రోజులు డిమాండ్ చేస్తే అన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇది ఒక ప్రోగ్రామ్, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్, కంటిన్యూస్గా జరుగుతుంది. సెకండ్ వచ్చి జనరేటింగ్ ఎంటర్ప్రెన్యూర్స్. సో ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారనుకోండి, సో విలేజ్లో ఒక 2 ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్ అయినా 50 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. 50 మంది అక్కడే ఊళ్ళోనే పనిచేస్తున్నారు అనుకోండి, ఇదే గ్రామ స్వరాజ్యం అంటే. సో అది అచీవ్ చేయడానికి ఎన్నాళ్ళ పడదు. మన ఏరియాలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులని బేస్ చేసుకుని మనం చేద్దాం. మన వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ప్రజలు మనకి కార్న్ ఎక్కువగా పడుతుంది, కార్న్ ప్రాసెసెస్ చేద్దాం. అందులో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ టాలెంటెడ్ పర్సన్ వచ్చి వాళ్ళు గ్రూప్గా, అంటే సింగిల్ పర్సన్ చేయడం ఏంటంటే సింగిల్ పర్సన్ ఎలిజిబుల్ ఫర్ దిస్, బట్ హీ హాస్ టు మేక్ ఏ గ్రూప్ కంబైన్ బాధ్యత తీసుకుని ఒక 5 ప్రాజెక్ట్ బట్టి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టాల్సింది, కానీ వాళ్ళు జెన్యూన్గా సిన్సియర్గా వాళ్ళ కోసం వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు ఎవరి కోసం పనిచేయగల ప్రాఫిట్స్ మాకు అవసరం లేదు. వాళ్ళకి ఏదైతే లోన్ ఇప్పిస్తున్నామో ఆ లోన్ రీపే చేయాలి గవర్నమెంట్కి. మేము ఏదైతే లోన్ సీట్ క్యాపిటల్ ఇస్తున్నామో అది మేము బ్రేక్ అయ్యి వచ్చి మీరు కంపెనీ రన్నింగ్లో వచ్చినాక వెనక్కి ఇస్తే అది వేరే వాళ్ళకి వినియోగిస్తుంది. ఇక డబ్బులు పంచడం ఉద్దేశం కాదు, డబ్బులు పంచడం ఉద్దేశం కాదు. ఎందుకు ఉండి థాట్ ప్రాసెస్ ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఎలా చేయాలో తెలియదు. ఫండింగ్ నుంచి ఎలా చేయలేదు. మనం బేసిక్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఫండింగ్ అంటే ఉన్న సేవింగ్స్, లేదంటే గోల్డ్, లేదంటే ఏదైనా ల్యాండ్ ఏదో చేసి బిజినెస్ చేయాలి. అలా చేయలేని వాళ్ళు బిజినెస్ చేయడం తేడా ప్రాబ్లం ఏంటి, చాలా విషయాలు ఉంటాయి కదా. అలా మేనేజ్ చేస్తూ ఆగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం మోటివేట్